హలో అండి, నేను ఇప్పుడు చెప్పబోయే రెసిపీ టమాటా చట్నీ. ఈ టమాటా చట్నీ ఇడ్లీ, దోశ ఎందులోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 2 రెబ్బల కరివేపాకు, ఆనియన్, కరివేపాకు ఇవి రెండు ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో వేయించుకున్న తర్వాత 2 పెద్ద పండిన టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఈ టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొంచెం అంటే కొంచెం చింతపండు, ఒక 2 ఎండుమిర్చి, సాల్ట్ ఎండుమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్లు, మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఒకసారి మొత్తం కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకొని టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంతగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. అలా మగ్గిన తర్వాత 5-6 తెల్లబాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకొని ఎక్కువసేపు అయితే ఇంకా మగ్గాల్సిన అవసరం లేదు. జీలకర్ర వేసిన తర్వాత దింపుకునే ముందు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. అలానే చల్లారబెట్టేసుకున్నాను. మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఎక్కడ బరకం లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు తాలింపు అనమాట. ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చిటపట అనిన తర్వాత చట్నీలోకి వేసేసుకోవడమే. అంతేనండి, టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ ఎందులోకైనా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. అలానే నేనైతే రైస్లోకి కూడా ట్రై చేశాను. రైస్లోకి కూడా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.